2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రీవియస్ వీడియోలో హృదయ ముద్ర గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ ముద్రాస్ మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తాయి, దానివల్ల మనం మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ విధంగా మన జీవన శైలిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేర్చుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మైండ్ఫుల్ మిలీనియర్ సిరీస్లో ఈ పోర్షన్ అయితే చాలా గొప్పదని చెప్పి చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకు అని అంటే ముద్రాస్కి సంబంధించి వెల్ నాలెడ్జబుల్ పీపుల్ ఒక లెవెల్లో దాన్ని సాధన చేస్తూ ఉంటారు. అవసరం కోసమని కాదు, అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోవడం కోసం, ఏదైనా సరే తమ ఆధీనంలో ఉంచుకోవడం కోసం, ఒక కమాండింగ్ కోసం, సరౌండింగ్స్ కూడా ఒక కమాండింగ్లో ఉంచుకోవడం కోసం వాటిని చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే డబ్బు కోసం వాడుతూ ఉంటారు అనమాట దాన్ని. అంటే ఆ ముద్రాస్ కనుక వేసుకుంటే దేన్నైనా మనం అట్రాక్ట్ చేయడానికి మనకు తెలియకుండానే స్పిరిచువల్ మోటోలో అంటే ఇన్నర్ కనెక్షన్ అనేది బాగా బలంగా పెరగడం వల్ల మనీ అట్రాక్షన్కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. సో వారిని అడిగి జ్ఞానముద్ర గురించి తెలుసుకుందాము. హలో సార్. హాయ్ సార్. ప్రీవియస్ వీడియోలో నేను హృదయ ముద్ర గురించి మాట్లాడుకోవడం జరిగింది, అండ్ గతంలో కూడా చక్రాస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. కాంటెంట్ ఈస్ టూ గుడ్ అండ్ దట్స్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. సో జ్ఞానముద్ర గురించి ఏం చెప్తున్నారు? సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పడానికి, అసలు ముద్రాస్ చాలా ఉన్నాయి. మనం ఎన్నో ముద్రల గురించి మాట్లాడుకున్నాం. అయితే ముద్రల వల్ల ఎటువంటి ఉపయోగం జరుగుతుంది, అసలు ముద్రాస్ అంటే ఏంటి అనేది కూడా ఒకసారి బ్రీఫ్గా నేను చెప్తాను. ఎవరైతే ముద్రాస్ గురించి ఇంట్రడక్షన్ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మనకి ఏమైనా సీక్రెట్ పవర్ ఉండి మనం అనుకున్న లక్ష్యాలను సాధించుకోవడం కోసం ఏదైనా ఉంది అంటే అందులో ఒకటి ఏంటంటే ముద్రాస్. సో ఇది ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు, ప్రపంచ ప్రఖ్యాతమైన ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గారు కానీ, అలాగే ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ గారు కానీ, అండ్ అలాగే మన దేశ ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు కానీ, అలాగే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు, అలాగే యాక్టర్స్లో చూసుకుంటే హ్యూజ్ జాక్మెన్, ఒక పొలిటీషియన్స్ కావచ్చు, అథ్లెట్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ముద్రాస్ని వాళ్ళ డైలీ లైఫ్లో యూటిలైజ్ చేసుకుంటారు, దాని పవర్ని అనుభవిస్తారు. అయితే దీనికి ఏంటి పవర్, ఎలా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనేది చూసుకుంటే మన బాడీ గురించి మనం ముందు తెలుసుకోవాలి. మన బాడీ ఇక్కడ చూస్తే కళ్ళు కనిపిస్తున్నాయి, ముక్కు, చెవులు ఇవన్నీ కనిపిస్తున్నాయి, కానీ లోపలే ఉన్నాయి మనకెప్పుడూ తెలియదు. మన లోపల 72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడులు ఎలా పనిచేస్తాయి? ఎనర్జీతో పనిచేస్తాయి. వీటికి ఎనర్జీని అందించేది ఏంటంటే 114 చక్రాస్. ఎలాగైతే మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు తీగలు ఉంటాయి, కరెంటు వైర్స్ ఉంటాయి. ఈ కరెంటు వైర్స్ అన్నీ ఎక్కడ ఒక చోటు ఉంటాయి, ఒక ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్ ఒకసారి పేలిపోయింది అనుకోండి, ఆ కనెక్టెడ్ ఏరియాస్లో కరెంటు సప్లై అవ్వదు. అండ్ అలాగే ఈ చక్ర అనేది డీయాక్టివేట్ అయిపోయి సరిగ్గా ప్రాపర్గా ఫ్లో లేదా, ఎనర్జీ అనేది ప్రాపర్గా లేదా, ఏమవుతుంది, ఆ రిలేటెడ్ ఆర్గాన్స్ కానీ ఆ రిలేటెడ్ ఏరియాస్ నంబ్ అయిపోతాయి, సరిగ్గా పనిచేయవు. సో చక్రాస్, ఈ 114 చక్రాస్లో మెయిన్గా 7 చక్రాస్ ఉన్నాయి. సో కింద నుంచి పై వరకు, మనం మూలాధారం నుంచి స్వాదిష్టానం వరకు వీటిని యాక్టివేట్ చేసుకోవడానికి, ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మనం ఒక్కొక్క ముద్ర కూడా మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. సో చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడానికి ముద్రాస్ బాగా ఉపయోగపడతాయి. అండ్ అలాగే మన చేతికి చూసుకుంటే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క పార్టు ఒక్కొక్క దానికి కనెక్ట్ అయి ఉంటుంది, ఒక్కొక్క మన ఫింగర్కి కనెక్ట్ అయి ఉంటుంది, అండ్ అలాగే ఈ చేతి వేళ్ళకి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రెస్ చేసుకుంటే లివర్ పార్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది, ఇక్కడ చూసుకుంటే కిడ్నీ పార్టు, అండ్ అలాగే ఇక్కడ సైనస్ పాయింట్స్ అని చెప్పేసి ఉన్నాయి, అండ్ అలాగే థైరాయిడ్ పాయింట్స్ అన్నీ మనకు కనిపిస్తుంటాయి. అంటే వీటిని ప్రాపర్గా ప్రెస్ చేసుకోవటం వల్ల కూడా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ప్రాపర్గా ఫంక్షన్ చేస్తాయి అనేది మనం తెలుసుకున్నాం. అండ్ అలాగే మన శరీరం పంచభూత తత్వం, భూమి తత్వం, కంచిలో పృథ్వీ, ఆకాశతత్వం చిదంబరంలో నటరాజస్వామి, గాలి శ్రీకాళహస్తిలో ఉంటారు, అండ్ అలాగే నీరు జంబుకేశ్వరం శ్రీరంగం దగ్గర ఉంటుంది. సో అండ్ అలాగే అగ్ని ఎక్కడంటే అందరికీ తెలిసిన తిరువన్నామలై అరుణాచలంలో ఉంటారు. అంటే శివుడు పంచభూత తత్వంలో ఉన్నారు కదా, మన శరీరంలో కూడా పంచభూతాలు ఉంటాయి. అరే ఈ పంచభూతాలని యాక్టివేట్ చేసుకుంటే నీ జీవితం మారిపోతుంది అనేది సింబాలిక్. సో అది ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు, మన ఫింగర్స్ చూసుకుంటే ఈ ఫింగర్ అగ్నిని రిప్రజెంట్ చేస్తుంది, ఈ ఫింగర్ గాలిని రిప్రజెంట్ చేస్తుంది, ఈ మధ్యవేలు స్పేస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ ఫింగర్ ఎర్త్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ఈ ఫింగర్ నీటిని రిప్రజెంట్ చేస్తుంది. మన బాడీలో 72% నీరు, 12% ఎర్త్ ఎలిమెంట్, 6% ఈజ్ ఎయిర్,
4% ఈజ్ ఫైర్ అండ్ 6% ఈథర్, అంటే స్పేస్ అని అర్థం. అంటే ఈ పంచభూతాలు ఎప్పుడైతే మన శరీరంలో సమతుల్యంగా ఉంటాయో ప్రాపర్గా మనం ఫంక్షన్ చేయగలము. మనం ఏవైతే అనుకుంటామో వాటిని అద్భుతంగా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం అనమాట. సో ఇది సైంటిఫిక్గా. అండ్ అలాగే మనం చూసుకుంటే సో మనమే ఒక నడిచే బ్యాటరీ లాంటి వాళ్ళం. మనకు ఉన్న సెల్స్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని చేస్తుంటాయి, బ్రెయిన్ కానీ హార్ట్ కానీ ఇవన్నీ. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మన బాడీలోనే అద్భుతమైన శక్తి ఉంది. దాన్ని మనం మేలుకొల్పాలి అంటే అద్భుతమైన సాధన ఏంటంటే ముద్రా సాధన చేయటం వల్ల జరుగుతుంది టెక్నిక్స్. సో ఈరోజు మనం మాట్లాడుకునేది జ్ఞానముద్రం. జ్ఞానముద్ర అంటే మనకు అందరికీ తెలుసు, జ్ఞానం అంటే విజ్డమ్. మన అందరం జ్ఞానం పెంచుకోవాలనుకుంటాం, అందరూ మూర్ఖత్వంగా ఉండాలి, నీచ స్థాయిలో ఉండాలని ఎవరు అనుకోరు. అయితే ఈ జ్ఞానాన్ని ఎలా పెంచుకుంటాము? సో దెర్ ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది మన బ్రెయిన్లో విచ్ ఈజ్ పిట్యూటరీ గ్లాండ్. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందంటే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. స్లీప్ని బెటర్ చేసుకోవాలనుకున్నా, మెమరీని బెటర్ చేసుకోవాలనుకున్నా, మన జ్ఞానాన్ని పెంచుకోవాలనుకున్నా సరే, బ్రెయిన్ యాక్టివ్గా ఫంక్షన్ చేయాలన్నా ఈ జ్ఞానముద్ర అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒక వేరుశెనగ గింజ ఉంటుంది చూసారా, వేరుశెనగ గింజ ఎలా ఉంటుంది అంత సైజు మన బ్రెయిన్లో ఉంటుంది, కానీ ఇది చేసే ఫంక్షన్స్ అద్భుతం. ఈ పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేయడానికి, ఫంక్షన్ ప్రాపర్గా చేయడానికి జ్ఞానముద్ర ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఇంకా బాగా పర్ఫామ్ చేసుకోవాలి, బెటర్ చేసుకోవాలి అని అనుకునే ముందు అసలు మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయా? ఏ సిమ్టమ్స్? నేను చెప్పబోయే సిమ్టమ్స్ కనుక మీకుంటే వీళ్ళు ఖచ్చితంగా జ్ఞానముద్రని వేయాల్సిందే. ఆ సిమ్టమ్స్ మీకు ఉన్నాయో లేదో ప్రశాంతంగా కూర్చొని మైండ్ఫుల్గా ఉండి, ఈ ప్రాబ్లం నాకుందా, మీరు చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టండి, ఈ వీడియో మీరు చూస్తూ మిగతావన్నీ ఆపేయండి. ఓవర్ థింకింగ్. మనకి ఈ రోజుల్లో ఓవర్ థింకింగ్ అనేది చాలా సాధారణమైపోయింది. అందరూ చేసే పని తక్కువ, కానీ ఓవర్ థింకింగ్ మాత్రం విపరీతంగా వస్తాయి. మన అందరికీ తెలుసు, రోజుకి 72,000 థాట్స్ వస్తాయని, ఆలోచనలు వస్తుంటాయి. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మనం ఏదైతే పని చేయగలమో అది చేయగలిగే ఎనర్జీ మొత్తాన్ని ఈ బ్రెయిన్ లాగేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఓవర్ థింకింగ్ చేస్తున్నాం. సో మీరు చిన్న చిన్న వాటికి కూడా అతిగా ఆలోచిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. తర్వాత ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇన్ డిసిషన్స్. ఇది ఉంది, నేను ఏ పని చేయాలి? చాలామందికి కన్ఫ్యూజన్లోనే జీవితం బతికేస్తుంటారు. క్లారిటీగా డిసిషన్స్ తీసుకోలేకపోతే మీరు వేరే వాళ్ళ కింద బానిసలాగా పనిచేస్తూ ఉంటారు. మీ జీవితం ఎప్పుడూ ఉన్నత స్థాయికి వెళ్ళదు. సో మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారా? ప్రాపర్గా డిసిషన్స్ తీసుకోలేకపోతున్నారా? పూర్ మెమరీ, మర్చిపోతూ ఉంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు నేను చెప్పే వీడియో కూడా మర్చిపోయారనుకోండి, ఏం ఉపయోగం ఉండదు. సో చాలామంది భర్తలు భార్య చేత తిట్లు ఎందుకు తింటారంటే వాళ్ళకి పూర్ మెమరీ ఉంటుంది కొంతమందికి. సో అదొకటి. ఇన్ఎబిలిటీ టు విజువలైజ్ గోల్స్. మనం ఏదైనా సాధించాలంటే ప్రాపర్గా విజువలైజ్ చేసుకోవాలి. విజువలైజ్ చేసుకుంటే ప్రాపర్గా మేనిఫెస్ట్ చేసుకోగలం. మేనిఫెస్టేషన్ చేసుకుంటే అద్భుతమైన లైఫ్ని మనం లీడ్ చేయగలిగాం. దానికి ఈ జ్ఞానముద్ర చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇన్సోమ్నియా. మీరు నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నారా? మీరు పడుకుంటే ఏమైనా కలలు వచ్చి కానీ, లేదు చాలా ఇబ్బందిగా అనిపించి 2 అయినా 3 అయినా 4 అయినా సరిగ్గా నిద్ర లేకపోవటం వల్ల ఏమవుతుంది? అది తర్వాత రోజు ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రాపర్గా పని చేయలేరు, ప్రొడక్టివిటీ డల్గా ఉంటుంది, మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి దానివల్ల. అండ్ అలాగే సెల్ఫ్ డౌట్ వస్తుంది. నేను చేయగలనా లేదా? పీక్ పర్ఫార్మెన్స్గా మీరు పని చేయాలి అని అనుకుంటే ఈ ముద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ ఏదైతే పాయింట్ నేను చెప్పానో మీరు వెంటనే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు ఎటువంటి ప్రాబ్లంతో బాధపడుతున్నారు? ఎలా సార్ అంటే దీన్ని ప్రాక్టీస్ చేయాలి అని అంటే దానికి పర్టికులర్ ఫార్ములా ఒకటి ఉంటుంది కదా, ఎలా ప్రాక్టీస్ చేయాలంటారు అసలు? సార్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఎనీ ప్రాబ్లం సింగిల్ స్టాప్ సొల్యూషన్, మైండ్ఫుల్ మిలీనియర్. అంతే, ఒక్కసారి వచ్చిన వాళ్ళు మారిపోతారు అంతే. నేను ఎప్పుడు ఆ కాన్ఫిడెన్స్తో నేను ఎందుకు చెప్తున్నానంటే, రిజల్ట్స్ మన ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అయిన వాళ్ళు రిజల్ట్స్ పొందారు. అయితే ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూసారు కాబట్టి ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తాను. ఓకే. సో మీరు చేయాలా పెట్టండి, ఈ ఫింగర్ క్లోజ్ చేయండి. సో మనం పంచభూత తత్వంలో ఏం మాట్లాడుకున్నాం? ఇది అగ్ని, ఇది గాలి, వాయువు. సో మీరు సింపుల్గా చేయాల్సింది ఇది అందరికీ తెలిసిందే. సో జ్ఞానముద్ర ఇలా ఉంటుంది. సో మహాశివుడు కూడా ఇక్కడ బొమ్మలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇది విజువలైజ్ చేసుకోండి. ఇలా పెట్టుకొని ప్రశాంతంగా బాసిపట్లు వేసుకొని ఈ పిక్చర్ మీరు ఒకసారి చూసి మహాశివుడు ఎలా కూర్చున్నారు అలా ప్రశాంతంగా కూర్చొని
మీకు ఓం తర్వాత వచ్చే సైలెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీ బ్రెయిన్ని యాక్టివేట్ చేసి మీ బ్రెయిన్లో ఎన్నో చేంజెస్ తేగలదు. ఎప్పుడైతే మీకు చేంజెస్ తెచ్చిందో మీరు హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, కెరీర్ పరంగా అద్భుతమైన రిజల్ట్స్ మీరు సంపాదించుకోగలరు. అంటే ప్రాపర్గా నిద్రపోగలరు. అండ్ అలాగే వెల్త్ పరంగా మీరు చూసుకుంటే ఒక డిసిషన్ తీసుకోవాలి, బోల్డ్ డిసిషన్ తీసుకోవాలి. ఆ బోల్డ్ డిసిషన్ తీసుకుంటే మీరు అద్భుతమైన విజయాన్ని మీరు సాధించగలరు. ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే కాన్ఫిడెన్స్ని మీకు ఈ ముద్ర ద్వారా సంపాదించుకోవచ్చు. రిలేషన్షిప్స్లో మీరు వేరే వాళ్ళని అర్థం చేసుకోవటం, ఎంపథెటిక్గా ఉండటం, వాళ్ళతో మనం డీప్గా కనెక్ట్ అవ్వడానికి ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే కెరీర్ పరంగా చూసుకుంటే క్రియేటివిటీ పెరుగుతుంది, కొత్తగా థింక్ చేయగలుగుతారు. ఎప్పుడైతే కొత్తగా థింక్ చేయగలరో మీరు హయ్యర్ స్టాండర్డ్స్కి, హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మీ అందరూ ఒకసారి ఈ ముద్రని మార్నింగ్ పూట 15 మినిట్స్ నుంచి 48 మినిట్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు నేను ఇప్పుడు ఒక అద్భుతమైన ఎఫర్మేషన్ చెప్తాను, మీరు వెంటనే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆ ఎఫర్మేషన్ ఏంటంటే, మై ఇంట్యూషన్ ఈజ్ గైడింగ్ మీ టు ద రైట్ పాత్. సో తెలుగులో చెప్పాలంటే, నా అంతఃచేతన నాకు సరైన దారిని చూపిస్తుంది. అంటే ఏంటి, మనం ఏదైతే నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నామో ఈ ముద్ర వేసి ఒక్కసారి మిమ్మల్ని ఏదైతే కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని వెంటాడిస్తుందో, లేదు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుందో, ఈ ఎఫర్మేషన్ మీరు అనుకొని ఒక్కసారి ఓం కనుక మీరు 852 హెర్ట్జ్లో కనుక మీరు చేయగలిగితే, దీన్ని ఎలా చేయాలి మీకు ఒకవేళ అర్థం కాలేదా, మా సెషన్స్ మీకు ఉన్నాయి, డీటెయిల్గా హెల్ప్ చేస్తాం మేము. ఎలా వన్ స్టెప్ బై వన్ స్టెప్ మీరు ఎలా చేయాలి, ముద్రాస్ ఎలా చేయాలి, చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది మనం చెప్తాము. ఒక్కసారి ఈ ఎఫర్మేషన్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ అందరూ సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. నాకు మీరు ఇది చెప్పేటప్పుడు జనరల్గానే అంటే పురాణ విజ్ఞానంలో మనం ఎక్కువగా వింటూ ఉంటాము, ఇదం కురు ఇదం ఆకర్షి అనే. అంటే ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేటువంటి విషయం మనకు తెలియాలి అని అంటే మన ఇంట్యూషన్ తోటి మనం బలంగా కనెక్ట్ అవ్వాలి. డెఫినెట్లీ అది ఎప్పుడు కనెక్ట్ అవుతాము అని అంటే, మనం పక్కన వాళ్ళని, దాంతోపాటు ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నప్పుడు మనకి ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి దాని మీద అవగాహన వస్తుంది అనమాట. ఆ పరిస్థితిలో జ్ఞానముద్ర అనేటువంటిది మనకి ఎంత బాగా పనిచేస్తుంది అని అంటే, అంటే అది ఎలా తెలుస్తుందంటే, మనం జ్ఞానముద్రను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. దేన్నన్నా మన కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి వాటిని సాధన చేస్తే డెఫినెట్గా కొన్ని విషయాల్లో మనకు ఆ క్లారిటీ వస్తుంది. మీరు ఇందాక చెప్పేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది, ఆ పరమశివుడి ముద్రను ఒకసారి అంతే. చూపించారు. ఎవరైనా గురువులు కూడా ఆశీర్వదించేటప్పుడు ఎలా అంటారు. సో అంత పవర్ఫుల్ ముద్ర నాట్ ఓన్లీ ఇన్నర్ కనెక్షన్ అనే, మన చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ కంట్రోల్లో, కమాండ్లోకి తీసుకురావాలన్నా కూడా జ్ఞానముద్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎప్పుడైతే మనం మాట్లాడేటువంటి మాట కానీ, విషయం కానీ ఒక నెక్స్ట్ లెవెల్కి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి, వాళ్ళు మనం చెప్పేది వినాలి అనుకున్నా కూడా జ్ఞానముద్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇదం కురు ఇదం ఆకర్షి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అదే జ్ఞానం అంటారు. అంటే పర్సనల్ లైఫ్కి, సోషల్ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీకు తెలియాలి అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా జ్ఞానముద్రను మీరు పర్టికులర్గా ఫాలో అవ్వాలి. ఎనీవేస్, గ్రేట్ నాలెడ్జ్ అండి. చాలామంది ముద్రాస్ ఎప్పుడైతే మీరు చెప్పడం స్టార్ట్ చేశారో అంటే, సైంటిఫికల్లీ ప్రూవెన్ అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం చూస్తే ఒక గమ్మత్తైనటువంటి ఎనర్జీ బయటకు వస్తుంది. అసలు నిజంగా అంత గొప్ప, అంటే అనుభూతి చెందేటువంటి వాళ్ళకి మాత్రం తెలుసు, అది ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళకి మాత్రం తెలుసు అనుభూతి ఎలా ఉంటుందో అనేది. క్లాసెస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెల్త్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కావాలి. బట్ అది కూడా ఎలానంటే, మనం దేని మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్దాం అనుకుంటున్నామో అది కూడా అవ్వాలి. కాబట్టి అడుగుతున్నాను, ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సార్ నాగరాజ్ గారు, మన తెలుగు వాళ్ళ కోసం నేను ఒక మాస్టర్ క్లాస్ అనేది క్రియేట్ చేశాను. సో ఇది 2 hours ఉంటుంది. ఈ 2 hoursలో మనం హెల్త్ పరంగా, హెల్త్ అంటే కేవలం ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అండ్ అలాగే వెల్త్ పరంగా మనం ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడతాం. అండ్ అలాగే కెరీర్ అండ్ బిజినెస్ పరంగా జాబ్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, అద్భుతంగా ఎలా గ్రో అవ్వాలి, అండ్ అలాగే బిజినెస్లో నేను ఎలా గ్రో అవ్వాలి అనే దాని గురించి, అండ్ అలాగే రిలేషన్షిప్ గురించి, హ్యాపీగా ఎలా ఉండాలి, సక్సెస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనే దాని గురించి నేను ఒక 2 hours మైండ్ఫుల్ మిలీనియర్ అనే మాస్టర్ క్లాస్ చేస్తున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఎందుకు ఫ్రీ చేస్తున్నానంటే, మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అనేది నా లక్ష్యం అనమాట. సో 2 hours మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి,
సీరియస్ పీపుల్కి మాత్రమే. ఎవరైతే నిజంగా నేను గ్రో అవ్వాలనుకుంటున్నాను, దారి తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మీ పేరు, మీ ఫోన్ నెంబర్ అండ్ అలాగే మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది కింద కనిపిస్తున్న నెంబర్, వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కమ్యూనికేట్ అవుతారు. ఎప్పుడైతే సెషన్స్ ఉన్నాయో మీకు డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. సో మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇది. సో ఈగర్లీ వెయిట్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు మైండ్ఫుల్ మిలియనియర్ సిరీస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే మాస్టర్ క్లాస్కి 2 hours ఉంటుంది సెషన్. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.